హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు హలో లేడీస్. ఈరోజు హలో లేడీస్లో మనం అమీర్పేట్ కమ్మ సంఘానికి ఎదుర్కొండా ఉన్న వర్ణిక డిజైనర్ బుటీక్ దగ్గరికి వచ్చేసామండి. మరి ఈ బుటీక్లోని డిజైనర్ పూర్వి గారు మనకేం చూపించబోతున్నారో ఆవిడని అడిగి తెలుసుకుందాం. హలో అండి. హాయ్, ఎలా ఉన్నారు? ఫైన్. ఓకే, ఈరోజు మాకు మా వ్యూయర్స్కి ఏం కలెక్షన్ చూపించబోతున్నారు? సమ్మర్ కాబట్టి వెరీ ఫ్యాషనబుల్, హాట్ అండ్ లైక్ ఎక్స్క్లూజివ్ కలెక్షన్ అంటాను. ఎక్స్క్లూజివ్ సమ్మర్ వేర్, దట్ టు ఇన్ సారీస్ అండి. శారీస్లో ఎక్స్క్లూజివ్ సమ్మర్ కలెక్షన్ చూపిస్తున్నారు. ఓకే, మరి స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ లైక్ చందేరి కలెక్షన్ అండి ఇది. ఓకే, లైక్ వెరీ డిఫరెంట్ సారీ, లైక్ ప్లెయిన్ రెడ్, దట్స్ హాట్ రెడ్ బార్డర్స్. బేసికలీ లైక్ పైన చిన్న బార్డర్ వచ్చింది, కిందంతా కూడా హెవీ బార్డర్ వచ్చింది. సో సారీ ఇస్ ప్లెయిన్ అండి. ద మోస్ట్ ఎక్స్క్లూజివ్ పార్ట్ ఆఫ్ ద సారీ ఇస్ ద పల్లు అండ్ ద బ్లౌజ్ అండి. ఓకే, మీకు మనకైతే దీంట్లో జూట్ పల్లు వచ్చింది. ఓకే, బ్లౌజ్ కూడా జూట్లో వచ్చిందండి. చూడండి. ఓకే, సో పళ్ళులో కనుక మనం చూస్తూ ఉంటే దీనిలోనే మనకి బ్లూలో అటు మరూన్ టచ్ ఉంది, అలాగే గ్రీన్ కలర్ టచ్ కూడా ఇచ్చారండి. మిగతా శారీ అంతా కూడా మనం చూస్తూ ఉంటే కనుక మనకి ఈ ప్యాటర్న్లో కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో పళ్ళుకి అలాగే మిగతా బాడీ, శారీలోని మిగతా బాడీకి చూస్తూ ఉంటే కనుక చక్కటి కాంట్రాస్ట్ అనేది మెయింటైన్ చేశారు. ఇక బ్లౌజ్ పార్ట్ దగ్గరికి వస్తే కనుక బ్లౌజ్ని కూడా మనకి కొంచెం జూట్ మిక్స్లో ఇచ్చేసారనమాట. ఇది కొంచెం చిన్న ఏజ్ వాళ్ళు కట్టుకోవాలి అంటే కనుక బ్లౌజ్ని కొంచెం ప్యాచ్ వర్క్ అది వేయించుకొని డిజైనర్ బ్లౌజ్లా వేయించుకోవచ్చు, లేదంటే ఇలా మగ్గం వర్క్ అని లేకపోతే స్టోన్ వర్క్ తో వేయించుకున్నా టైప్స్ లో లైక్ సమ్ టైమ్ ఐ వుడ్ ఆల్సో సజెస్ట్ కి మనం బ్లౌజ్ సింపుల్ బ్రాడ్ నెక్ ఏదైనా ఇచ్చి సింపుల్ నెక్ లైన్ ఏదైనా జస్ట్ మన కాంట్రాస్ట్ కలర్స్ లో పైపింగ్ అట్లా ఇచ్చేస్తే ఇట్ విల్ బి వెరీ ఎక్స్క్లూజివ్. ఓకే, అండ్ ఇంకొక పార్ట్ ఈ శారీలో మనం అబ్జర్వ్ చేస్తే కనుక దీనిలో సెల్ఫ్ చెక్స్ వచ్చినాయి. కంప్లీట్ గా ప్లెయిన్ గా ఉంది కానీ మనకి సెల్ఫ్ చెక్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి కొంచెం డిఫరెంట్ కలర్ లో. అంటే మిగతా అంతా కూడా గ్రీన్ కలర్ లో మనకి రన్ అవుతూ ఉంటే మనకి బ్రౌన్ కలర్ లో ఈ సెల్ఫ్ చెక్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి మనకి ప్లెయిన్ గా ఉన్నా కూడా శారీ చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఓకే, నెక్స్ట్ ఏం శారీ చూపించబోతున్నారు? నెక్స్ట్ మనం కొంచెం వర్క్ ఉండే మోటివ్స్ ఉండే సారీ చూస్తాము. లైక్ ఇప్పుడు నియాన్స్ చాలా ఫ్యాషన్ లో ఉంది. సో సంథింగ్ లైక్ ప్యారెట్ గ్రీన్ కైండ్ ఆఫ్ కలర్. సో బార్డర్ ఇంకా సారీ మనం చూస్తే డిఫరెన్స్ ఏంటంటే లైక్ బోత్ ఆర్ లైటర్ షేడ్స్. జనరలీ లైక్ సారీ డార్క్ కలర్ ఉంటే బార్డర్ లైట్ కలర్, లేకపోతే సారీ లైట్ కలర్ ఉంటే బార్డర్ డార్క్ కలర్. అండ్ దీంట్లో బోత్ ఆర్ ఆఫ్ లైటర్ షేడ్ చూస్తే. అండ్ లైక్ ఫుల్ మ్యాంగోస్ వచ్చింది సారీస్ లో. బూటీస్ కనుక చూస్తూ ఉంటే మనకి ఒక గోల్డెన్ బూటీ ఇచ్చారు. దాని తర్వాత ఏదైతే లీఫ్ ప్యాటర్న్ లో ఉందో ఇది ఒక్కొక్క దగ్గర మనకి పింక్ కలర్ లో కనిపిస్తుంది, ఒక దగ్గర బ్లూ కలర్ లో ఇచ్చారు అనమాట. సో ఏదైనా కూడా మనకి ఈ గ్రీన్ అండ్ కొంచెం లైటర్ షేడ్ కాకపోతే ఎల్లో లాగా కనిపిస్తుంది కదా, వీటన్నిటికీ కూడా కొంచెం కాంప్లిమెంటింగ్ షేడ్స్ లోనే మనకి ఈ లీవ్స్ కూడా కనిపిస్తున్నాయండి. మరి పళ్ళు పార్ట్ దగ్గరికి వస్తే కనుక పళ్ళు మనకి ఈ ప్యాటర్న్ లో ఇచ్చారు, అంటే మల్టీ కలర్ లాగా ఇచ్చారనమాట. ఇలా మనం చూస్తూ ఉంటే అటు బ్లూ కలర్ ఇచ్చేసారు, అలాగే కొంచెం మనకి పింక్ కలర్ షేడ్ లో కూడా కనిపిస్తుంది కదా. ఈ ప్యాటర్న్స్ లో మనకి పళ్ళుని తీసుకున్నారు. అండ్ పళ్ళుకి బాడీకి కొంచెం డిఫరెన్షియేట్ చేయడం కోసం ఏంటంటే మనకి ఇలాంటి సన్నటి లైన్స్ లాగా ఇచ్చారు. బ్లౌజ్ సేమ్ గ్రీన్ కలర్ బ్లౌజ్. ఓకే, సో రన్నింగ్ కలర్ లోనే వచ్చింది వితౌట్ ఎనీ మోటివ్స్ అన్నమాట. ఇందులో బూటీస్ కానీ మోటివ్స్ కానీ ఏమీ ఇవ్వకుండా కంప్లీట్ గా అదే షేడ్. కలర్ ఇట్ సెల్ఫ్ ఎంత బ్రైట్ గా ఉంది. అండ్ లైక్ దట్ స్ప్రింగ్ సమ్మర్ కలెక్షన్ కైండ్ లో లైక్ సంథింగ్ లైవ్లీగా అనిపిస్తుంది. లైక్ జనరలీ లైక్ డార్క్ కలర్స్ వేసుకుంటే మన సమ్మర్ లో యూ ఫీల్ వెరీ టైర్డ్ అండ్ డల్ ఎక్స్ప్రెషన్. కానీ ఈ కలర్ ఎట్లా అంటే విల్ మేక్ యూ లుక్ వెరీ ఫ్రెష్ అండ్ లైవ్లీ. దట్ లెమన్ ఎల్లో ఇంకా లైట్ గ్రీన్ ఉంది కదా. సో దట్స్ వెరీ లైక్ సూదింగ్ అండ్ ఆల్సో వెరీ లైవ్లీ కైండ్ ఆఫ్ కలర్. ఓకే, సో ఈ శారీస్ సమ్మర్ కోసం మనకి స్పెషల్గా చేసిన కలెక్షన్లో ఈ శారీస్ మనకి ఏ రేంజ్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి అంటారు? సారీస్ లైక్ 3000 ఆ రేంజ్ నుంచి స్టార్టింగ్ ఉండి మాక్సిమం 7,000-8,000 లోపల ఈ సారీస్ అన్ని. ఓకే, సో ఇప్పుడు మనం చూస్తున్న శారీ వచ్చేసరికి బ్రిక్ షేడ్ అండి. దానికి మనకి పింక్ కలర్ కాంబినేషన్ లో ఇచ్చారనమాట. ఇది కొంచెం ఫ్యాన్సీ పట్టు అని చెప్పొచ్చు కదా. ఫ్యాన్సీ. సో ఇంకా మీరు బాడీ కూడా చూస్తే చూడండి, బ్యాక్గ్రౌండ్ రెడ్ ఉంది, దాని మీదే వచ్చి మనకి బ్రిక్ కలర్ లో మోటివ్స్ వచ్చింది. సో లైక్ వెరీ లైక్ డిఫరెంట్ ప్యాటర్న్ లో మొత్తం మోటివ్స్, నాట్ దట్ కామన్ మ్యాంగో ఇంకా లీవ్స్ రాకుండా డిఫరెంట్ ప్యాటర్న్ లో మోటివ్స్ వచ్చింది. సో దీనికి మనం కాంప్లిమెంట్ చేయడానికి లైక్ బార్డర్ వీ హ్యావ్ గివెన్ లైక్ రెడ్ మీద క్రీపర్స్ లాగా
వచ్చింది రెడ్ కలర్ అండ్ లైక్ బార్డర్ ఇస్ టోటలీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ బార్డర్ నార్మల్ లైక్ వీవింగ్ హ్యాండ్లూమ్ సారీస్ లో నార్మల్ స్ట్రైప్స్ లేకపోతే నార్మల్ గోల్డ్ కాకుండా సమ్ అదర్ కైండ్స్ సో దే లైక్ 2 kinds of designs but they are complementing each other దాని వల్ల లైక్ సారీ లుక్ ఇస్ టోటలీ వెరీ డిఫరెంట్. పళ్ళుని కనుక చూస్తూ ఉంటే మనకి ట్రెడిషనల్ గా ఉండే పట్టు సారీస్ కి ఎలాంటి బార్డర్స్ అయితే వస్తాయో అదే విధంగా వచ్చేసింది అనమాట. ఇదంతా జరీ వీవింగ్ లో మనం చూడొచ్చు. చిన్నగా లీఫ్ ప్యాటర్న్ లాగా ఇచ్చారు. అటు ఇటు సైడ్స్ కనుక చూస్తూ ఉంటే కొంచెం హెవీ బార్డర్ లాగా తీసుకున్నారు. మరి దీనికి బ్లౌజ్ ఎలా వచ్చింది? బ్లౌజ్ వచ్చి వి హావ్ గాట్ ఎ రెడ్ కలర్ బ్లౌజ్. ఓకే ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది. ప్లెయిన్ బ్లౌజ్ ఓకే రెడ్ కలర్ బ్లౌజ్. ఓకే మన ఇంతకు ముందు వి సా దట్ సారీలో లైట్ కలర్స్ లో ఎట్లాగా వి హావ్ క్రియేటెడ్ కాంబినేషన్. దీంట్లో డార్కర్ షేడ్స్ లో లైక్ పింక్ రెడ్ ఆరెంజ్ ఆల్ డార్కర్ షేడ్స్ లో ఎట్లా కలర్ కాంబినేషన్ లో లైక్ హౌ ద సారీ లుక్ హ్యాస్ బిన్ చేంజ్ టోటలీ. ఓకే సో దీనిలో ఈ శారీలో కూడా చూస్తూ ఉంటే కనుక ముందర చూసిన శారీస్ లాగానే బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్గా ఉంటుంది. కాకపోతే శారీ మొత్తంలో ఏదైతే బార్డర్స్ని కంటిన్యూ చేస్తున్నారో బ్లౌజ్లో కూడా మనకి అదే బార్డర్ అనేది కంటిన్యూ అవుతూ ఉంటుందండి. సో ఇలాంటి డిజైనర్ పీసెస్ ఉన్నా కూడా మనకి రేంజ్ 3000 నుంచి 8000కి మధ్యలోనే వస్తుంది. ఓకే చాలా బ్యూటిఫుల్గా ఉంది. మరి నెక్స్ట్ శారీ చూద్దామా? నెక్స్ట్ విల్ సీ లైక్ డిఫరెంట్ టెక్స్చర్ సారీ అండి. ఓకే దిస్ ఈజ్ లైక్ కోటా సారీ డిఫరెంట్ కైండ్ లైక్ బార్డర్ మీరు చూస్తే లోటస్ మోటివ్స్ వచ్చింది హోల్ సారీలో లైక్ దర్ 2 borders గోల్డ్ అండ్ గ్రీన్ బార్డర్. ఆ గోల్డ్ కూడా కొంచెం గ్రీన్ మిక్స్డ్ కాబట్టి కొంచెం గ్రీనిష్ టింజ్ వస్తుంది సారీలో కనిపిస్తుంది. అయితే మనకి దీని మీద వీవింగ్ అంతా కూడా చూస్తూ ఉంటే ఉప్పాడ సారీస్ లోని వీవింగ్ లాగా కొంచెం కనిపిస్తూ ఉంటుంది. దో ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి సిల్క్ కోటానా? సిల్క్ కోటా అండి. కానీ మీరు చూస్తే పళ్ళు చూడండి ఎంత హెవీగా వచ్చింది. సో ఇక్కడ కనుక మనం చూస్తూ ఉంటే పళ్ళు పాటలో అటు ఇటుగా మనకి చిన్న బార్డర్స్ ఇచ్చారండి, లోటస్ మోటివ్స్ ఇచ్చారనమాట. అది కాకుండా మధ్యలో చూస్తూ ఉంటే కనుక హెవీగా ఈ ఫ్లవర్ ప్యాటర్న్ అనేది ఇచ్చేసారు. బాడీలోని చిన్న చిన్న బూటీస్ కనుక చూస్తూ ఉంటే దీనిలో వచ్చేసి మనకి సిల్వర్ టచ్ ఇచ్చారనమాట. అందుకనే ఇది ఉప్పాడ వీవింగ్ లాగా అనిపిస్తుంది. సిల్వర్ ఇంకా గోల్డ్ బూటీస్ రెండు వెరైటీ బూటీస్ వచ్చింది. మధ్యలో కూడా మనం డ్రాప్స్ చూస్తే పింక్ ఇంకా గ్రీన్ ఆల్టర్నేట్ గా ఇచ్చారు. అండ్ ఎటు పక్క నుంచి చూసినా కూడా మనకి సేమ్ బార్డర్స్ కనిపిస్తూ ఉంటాయండి. మరి దీనికి బ్లౌజ్ కూడా డిజైనర్ గా వచ్చిందా లేదంటే రన్నింగ్ కలర్స్ లోనే ప్లెయిన్ బ్లౌజ్ ఏంటంటే లైక్ వి డిజైన్ చేసుకోవచ్చు కదండి. ఎవరికి ఎట్లా కావాలో మనం డిజైన్ చేసుకోవచ్చు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బ్లూ ఫ్యాబ్రిక్ వచ్చింది కానీ కొంతమంది దే మైట్ ప్రిఫర్ బ్లూ తో పింక్ వేసుకుంటే బాగుంటుంది. లేకపోతే ఎంత రిచ్ సారీకి వీ కెన్ గో ఫర్ ఎ గోల్డ్ బ్లౌజ్. గ్రీన్ ఆల్సో క్యాన్ బి యూజ్డ్. అనదర్ ఆప్షన్ ఉంది. సిల్వర్ ఆల్సో ఇస్ వన్ మోర్. సో ఆల్మోస్ట్ 5-6 కాంబినేషన్స్ ఉంది మేము చేసుకోవచ్చు దీంతో. సో డెఫినెట్లీ లైక్ బ్లౌజ్ యూ లెఫ్ట్ ఇట్ ప్లెయిన్ లైక్ దట్. ఎవరికి ఎట్లా కావాలో బికాస్ దేర్ ఇస్ like it's a designer shop so anybody can come and we can get it designed for them. Okay etla call chesukochu right andi. next ide variety lo మనం ఒక bright pink hot pink color చూస్తామండి. Okay so like this is a very heavy border. basically ఆ saree లో border వచ్చి చాలా హెవీగా వచ్చింది. చూస్తే సారీ కలర్ అంతా కూడా మనకి డార్క్ పింక్ కలర్ లో తీసుకున్నారండి. హాట్ పింక్ అన్నారు కదా. సో అండ్ బార్డర్స్ దగ్గరికి వస్తే కనుక మనకి గోల్డెన్ టిష్యూ బార్డర్స్ లాంటివి ఇచ్చేసారు. అండ్ ఫైనల్ గా చూస్తూ ఉంటే కనుక ప్యూర్ పట్టులో మనకి డార్క్ ఎల్లో కలర్ లో మనకు ఒక బార్డర్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఈ టిష్యూ బార్డర్ ఏదైతే కనిపిస్తుందో దీనిలో కూడా మనం చూస్తూ ఉంటే కనుక ఫ్లవర్ మోటివ్స్ లాంటివి ఇచ్చేసారండి విత్ క్రీపర్స్ అన్నమాట. మిగతా బాడీ అంతా కూడా చూస్తూ ఉంటే బాడీలో వచ్చేసి మనకి బూటీస్ ని ఈ ప్యాటర్న్ లో డిజైన్ చేశారనమాట. ఇక్కడ మనం చూడొచ్చు బూటీస్ అంతా కూడా మనకి ఇందాకే మీరు చెప్పినట్టుగా అటు ట్రెడిషనల్ గా ఉండే మ్యాంగో డిజైన్స్ కాకుండా ఇప్పుడు ట్రెండీగా బోల్డ్ అనే డిజైన్స్ వస్తున్నాయి. దీన్ని ఇందాక చూసిన మన డిజైన్ కంటే ఇది కూడా ఇది కొంచెం డిఫరెంట్ గా అనిపిస్తుంది. ప్లస్ పింక్ మీద గోల్డ్ లైక్ ఆల్ ఓవర్ ద సారీ గోల్డ్ ఉంది కాబట్టి ఇట్స్ మేక్స్ ఇట్స్ ఎ వెరీ లైక్ హెవీ ఎక్స్క్లూజివ్ పార్టీ వేర్ సారీ అయిపోయింది. అండ్ ఆల్సో లైక్ బేసికలీ లైక్ సారీ స్పెషాలిటీ యాజ్ ఐ సెడ్ ఎర్లియర్ లైట్ టు క్యారీ. లేకపోతే మనం ఎంత హెవీ ఒక పట్టు సారీలో ఉంటే ఎంత హెవీ అయిపోతే అసలు మేము నడుచుకోవడానికి కూడా కష్టం అయిపోతే ఫీల్ సో. కానీ ఇది లైట్ వెయిట్ వల్ల వర్క్ ఎంత హెవీ ఉంది బట్ వీ ఫీల్ వెరీ కంఫర్టబుల్ ఎట్లాంటి సారీ. అండ్ ఆల్సో లైక్ లుక్ గివ్స్ యూ వెరీ డిఫరెంట్ యంగ్ వైబ్రెంట్ లుక్ వచ్చేస్తుంది. ఓకే దీనిలోని పళ్ళు పాటు ఇందాక మనం చూడలేదు కదా. ఇప్పుడు పళ్ళు పాటు చూస్తే కనుక పళ్ళులో కూడా మనకి ఏంటంటే కొంచెం హెవీగా వర్క్ అనేది ఇచ్చారండి. ఇలాంటి చిన్న చిన్న బూటీస్ త్రూఅవుట్ శారీ అంతా కూడా వచ్చినా కూడా చిన్న చిన్న బూటీస్ లా కాకుండా ఇదంతా కూడా మనకి దగ్గరగా ఈ వర్క్ అంతా కూడా కనిపిస్తూ ఉంటుంది అనమాట. దీనిలో కూడా కొంచెం డిఫరెంట్ మోటివ్స్ లాగా తీసుకున్నారు. దీనిలోనే మనకి ఏంటంటే చిన్న చిన్న లీవ్స్ లాగా ప్యాటర్న్ డిజైన్ చేశారనమాట. దీనికి కూడా బ్లౌజ్ మనకి ఎలా వచ్చింది ఒకసారి చూద్దామా.
దీని కూడా లైక్ సేమ్ పింక్ అగైన్ పింక్ బ్లౌజ్ పింక్ అండ్ గోల్డ్ పింక్ గోల్డెన్ బార్డర్స్ ఇచ్చేసేసి మనకి ప్లెయిన్ బ్లౌజ్ నే ఇక్కడ డిజైన్ చేశారండి. దానికి కావాలి అనుకుంటే కనుక మనం ప్లెయిన్ గా కూడా తీసుకోవచ్చు, ఎందుకంటే యాజ్ ఇట్ ఈస్ గా మనకి శారీ అంతా కూడా చాలా హెవీగా కనిపిస్తుంది కాబట్టి సింపుల్ గా ప్లెయిన్ బ్లౌజ్ వేసుకుంటే కూడా చాలా కాంప్లిమెంట్. ఇంకా యాక్చువల్లీ ఏంటంటే లైక్ బికాస్ ఆఫ్ దీస్ హెవీ బార్డర్స్ మనం వచ్చి బాడీ ఒక కలర్ చేసుకొని స్లీవ్స్ ఒక కలర్ లో చేసుకోవచ్చు. ఆ ఆల్టర్నేషన్ మనం చేసుకొని సారీ లుక్ బ్లౌజ్ లుక్ డిజైన్ మార్చుకోవచ్చు. ఓకే, మరి నెక్స్ట్ సారీ చూద్దామా. కొంచెం లైక్ వెరీ సోబర్ కలర్ అండి విత్ ఆరెంజ్ అండ్ పింక్ కాంబినేషన్ లో సారీ టిష్యూ బార్డర్ వచ్చింది సారీ అంతా. ఓకే, సో పళ్ళు పార్ట్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే కనుక పళ్ళుని మనకి ఈ ప్యాటర్న్ లో డిజైన్ చేశారు. పళ్ళు కనుక చూస్తూ ఉంటే ఇదంతా కూడా థ్రెడ్ వీవింగ్ కదండి, దీనిలో మొత్తం థ్రెడ్ వీవింగ్ వచ్చింది. ఓన్లీ బార్డర్స్ మనకి ఇంకా ఎక్కడ చూసినా కూడా మనకి ఏంటంటే ఈ గోల్డెన్ టచ్ అనేది కనిపించదండి, గోల్డ్ థ్రెడ్ వర్క్ అసలు లేదు. మిగతా అంతా కూడా ఏంటంటే మనకి నార్మల్ ఫ్యాబ్రిక్ తోటే అంటే నార్మల్ థ్రెడ్ వర్కే కనిపిస్తూ ఉంటుంది అనమాట. పళ్ళులో చూస్తూ ఉంటే కొంచెం డిఫరెంట్ డిజైన్స్ అనేది ఇచ్చేసారు. దీన్ని కూడా కాంబినేషన్ వచ్చేసి ఆరెంజ్ విత్ పింక్ కలర్ లో తీసుకున్నారు అనమాట. రెగ్యులర్ గా ఉండే మనకి గోల్డెన్ టిష్యూ బార్డరే కాకుండా దాని పక్కన చూస్తూ ఉంటే కనుక ఇంకొక హెవీ బార్డర్ కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. పళ్ళులో చూస్తూ ఉంటే ఒక టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చారు. మిగతా శారీ అంతట్లో కూడా చూస్తూ ఉంటే కనుక ఈ వేవ్స్ లాగా ఇచ్చేసారు కదా. ఓకే, ఈ ప్యాటర్న్ తీసుకోవచ్చు. మిగతా శారీ అంతా కూడా కంప్లీట్ గా మనకి ప్లెయిన్ లోనే ఇచ్చారు అనమాట. ఆరెంజ్ బ్లౌజ్ వచ్చింది, సింపుల్ గా ఓన్లీ ఆరెంజ్ కలర్ తోనే ఇచ్చారు. పింక్ ని ఇందులో అసలు ఎక్కడ మిక్స్ చేయలేదు. బట్ లైక్ పర్సనల్ నాకు సజెషన్ వస్తే లైక్ ఇఫ్ యూ గో ఫర్ ఎ టిష్యూ బ్లౌజ్ ఇట్ లుక్స్ మోర్ గుడ్. నెక్స్ట్ అన్ని బ్రైట్ కలర్స్ తర్వాత విల్ గో ఫర్ ఏ వైట్ కలర్ సారీ. లైక్ పింక్ నియాన్ పింక్ అండ్ నియాన్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో సారీ వచ్చింది. హోల్ సారీ హ్యాస్ లైక్ మోటివ్స్ వచ్చింది, ఈ మోటివ్స్ వచ్చింది. దాంట్లో బార్డర్ వచ్చి మన కింద సైడ్ లో డిఫరెంట్ కైండ్ ఆఫ్ బార్డర్ వచ్చింది. దీంట్లో ఒక గోటా బార్డర్, ఇంకా ఒకటి వచ్చి దిస్ ఫ్లవర్ ప్యాటర్న్ లో ఇంకొక బార్డర్ వచ్చింది. ఇది సేమ్ వీవింగ్ లోనే వచ్చేసింది కదా, ఒక బార్డర్ ప్రింటెడ్. ఓకే, దిస్ లైక్ సారీ ఇస్ చందేరి సారీ, ప్యూర్ హ్యాండ్లూమ్ సారీ, దాని మీద ఇట్లా ప్రింటెడ్ చేయించాము. ఈ సారీలోని ప్రత్యేకత ఏంటంటే మనకి ఈ డార్క్ నియాన్ కలర్ గ్రీన్ కలర్ ఏదైతే యూజ్ చేశారో అది ఓన్లీ మనకి బార్డర్స్ దగ్గర మాత్రమే కనిపిస్తుందండి. మిగతా అంతా కూడా శారీ మనకి ఈ వైట్ ఫ్యాబ్రిక్ తీసుకున్నారు చందేరిది. దాని మీదనే మనకి ప్రింటెడ్ పింక్ కలర్లో ఈ ఫ్లవర్స్ అంతా కూడా కనిపిస్తున్నాయి కదా, ఈ బూటీస్ అంతా కూడా కనిపిస్తున్నాయి కదా. ఇంకొక ప్రత్యేకత ఏంటంటే ఒక సైడ్ అంతా కూడా బార్డర్ మనకి గ్రీన్ కలర్లో ఇచ్చారు, మరో సైడ్ బార్డర్ని కనుక మనం చూస్తూ ఉంటే కొంచెం కాంట్రాస్ట్గా ఇచ్చారనమాట. సో రెండు పక్కల బార్డర్స్కి మనకి ఆ డిఫరెన్స్ అనేది చాలా క్లియర్గా తెలుస్తూ ఉంటుంది. అండ్ దీని బ్లౌజ్ దగ్గరకు వస్తే కనుక బార్డర్స్లో ఏదైతే గ్రీన్ కలర్ ఇచ్చారో నియాన్లో రా సిల్క్లో, అదే గ్రీన్ నియాన్ రా సిల్క్లోనే మనకి బ్లౌజ్ పీస్ని కూడా డిజైన్ చేశారు. డిఫరెంట్ వచ్చింది బ్లౌజ్ పీస్, బ్యాక్ సైడ్ ఆఫ్ ద బ్లౌజ్ పీస్ అని. ఓకే, బ్లౌజ్ ఎట్లా బాడీ ఎట్లా వచ్చి స్లీవ్స్ వచ్చి ఎల్బో లెంత్ స్లీవ్స్ ఆర్ 3/4 స్లీవ్స్ చేసుకోవడానికి ప్రింటెడ్ వచ్చింది, ప్రింటెడ్ స్లీవ్స్ వచ్చింది. ఓకే, సో ఇందులో ఏంటంటే మనకి ఆల్రెడీ శారీలో ఏవైతే బార్డర్స్ ఇచ్చేసారో అవే బార్డర్స్ని మనకి నెక్ ప్యాటర్న్ కూడా ఇందులో డిజైన్ చేసి ఇచ్చారు కాబట్టి మనం యాజ్ ఇట్ ఈస్గా నెక్ కూడా చేయించుకోవచ్చు. అండ్ స్లీవ్స్ దగ్గరికి మనకి కాంట్రాస్ట్గా కావాలి అనుకుంటే మనకి ఎక్స్టెన్షన్లో దానికి కూడా ఫ్యాబ్రిక్ మనకి ఇచ్చారు కాబట్టి అలా కూడా డిజైన్ ఎవరికైనా ఈ స్లీవ్స్ అవసరం లేదు, ఓన్లీ గ్రీన్తో స్లీవ్స్ చేయాలంటే కూడా చేసేసుకొని జస్ట్ ఇది బార్డర్ లాగా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ సారీ చూద్దామా. నెక్స్ట్ సారీ ఒక మల్టీ కలర్ సారీ చూస్తాము. చెక్స్ ఇప్పుడు చాలా ఫ్యాషన్లో ఉంది, అందరూ లైక్ చేస్తున్నారు. ఈవెన్ స్మాల్ బేబీ ఫ్రాక్స్ కూడా చెక్స్లో వస్తుంది. అర్లియర్ చెక్స్ అంటే ఓన్లీ షర్ట్స్ లో వచ్చేది, కానీ ఇప్పుడు డ్రెస్సెస్ లో ఇట్స్ వెరీ కామన్. ఈ సారీలో ఉండే చెక్స్ లో ఒక డిఫరెన్స్ ఏంటంటే దానిలో మళ్ళీ సెల్ఫ్ ఎంబోజ్ వచ్చింది, రౌండ్ సర్కిల్స్ వచ్చి మళ్ళీ బూటీస్ వచ్చింది. ఓన్లీ జస్ట్ సింపుల్ మల్టీ కలర్ చెక్స్ కాకుండా దాంట్లో మళ్ళీ డిజైన్స్ వచ్చింది, ఆ చెక్స్ లోపల డిజైన్ వచ్చింది. అండ్ బార్డర్ కూడా చూస్తే లైక్ ఇట్స్ లైక్ మల్టీ కలర్ బార్డర్ వచ్చింది. టిష్యూలోనే డిఫరెంట్ కలర్స్ వచ్చింది, గ్రీన్ పింక్ అండ్ గోల్డ్ 3 కలర్స్ వచ్చి బార్డర్ ఆల్సో ఇస్ లైక్ మ్యాచింగ్ విత్ ద సారీ బాడీ ఎట్లా ఉంది దాంతో పాటు మ్యాచింగ్ అవుతుంది. రెండు పక్కల చూస్తూ ఉంటే మనకి సేమ్గా ఉండే బార్డర్స్ కూడా ఉన్నాయండి. అంటే కొంచెం ఏ మాత్రం డిఫరెన్స్ లేకుండా శారీ అంతా కూడా మనకు ఒకటేలా కనిపిస్తూ ఉంటుంది అనమాట. మరి ఇప్పుడు పళ్ళు పార్ట్ దగ్గరికి వస్తే పళ్ళు ఇస్ టోటలీ డిఫరెంట్, లైక్ సారీ ప్యాటర్న్ తో అసలు మ్యాచ్ అవ్వట్లేదు చెప్పొచ్చు. బికాజ్ ఇట్స్ ఏ కంప్లీట్ yellow కలర్ విత్ ఆల్ టిష్యూ బూటీస్. మీరు చూసి ఇట్లా క్రీపర్స్ వచ్చింది, టెంపుల్ బార్డర్స్ లాగా ఇచ్చి అగైన్ పోల్కో డాట్స్ అనేవి మనకి ఇక్కడ కనిపిస్తున్నాయండి పళ్ళులో. సో ఈ ప్యాటర్న్ లో మనం తీసుకోవచ్చు అనమాట. అంటే ఇప్పుడు కొన్ని శారీస్ ఉన్నాయి ఏంటంటే డబుల్ వీవింగ్ జరుగుతుంటుంది, అంటే ఇంటర్లాక్ గా జరిగినప్పుడు మనం ఎటు సైడ్ నుంచి అయినా శారీని కట్టుకోవచ్చు కదా, దీన్ని కూడా అలాగే కట్టుకోవచ్చు అంటారా? లేదు, అంటే పళ్ళు ఉంది కాబట్టి లైక్ పళ్ళు బోత్ సైడ్స్ వస్తే మనం ఎటు సైడ్ అయినా కట్టుకోవచ్చు. కానీ ఏం స్పెషాలిటీ అంటే మనం జస్ట్ బ్యాక్ సైడ్ ఆఫ్ ద సారీ చూస్తే జనరలీ లైక్ ఇఫ్ యూ సీ హ్యాండ్లూమ్ సారీస్ అయితే బ్యాక్ సైడ్ వర్క్ వల్ల మనకి
జ్యువెలరీకి స్టక్ అయ్యి యాక్చువల్లీ సారీ నుంచి దారం లాగా రావడం ఎట్లా అవుతుంది. కానీ బికాస్ ఆఫ్ ద ఫైన్ ఫినిష్ ఆఫ్ ద ఇన్సైడ్ ఆఫ్ ద సారీ మీరు చూస్తే దానివల్ల లైక్ మీ జ్యువెలరీకి ఏం స్టక్ అవ్వదు, అది ఒక కన్వీనియంట్ ఉంటుంది. లేకపోతే మనం జస్ట్ పుల్ అవుతూ ఉంటే అది అన్ఈజీనెస్ ఒకటి మనకి క్రియేట్ చేసి మేము జస్ట్ సారీ గురించి ఎక్కువ ఆలోచన చేసేసిన పాడైపోతుంది ఏమో అనుకోని. కానీ దీనివల్ల అట్లాంటి ఏం ఫీలింగ్ ఉండదు అండ్ వీ కెన్ లైక్ హ్యాపీలీ ఎంజాయ్ ద ఫంక్షన్ అండి. ఓకే, సో ఇది కూడా మనకి చందేరి ఫ్యాబ్రిక్ లోనే వచ్చింది కదా. ఓకే, సో దీని కాస్ట్ కూడా మనకి ఆల్మోస్ట్ ఆ రేంజ్ లో 5-6 ఆ రేంజ్ లో వస్తుంది. దీంట్లో బ్లౌజ్ కూడా చూస్తే కాంట్రాస్ట్ వచ్చింది, yellow కలర్. అంటే పళ్ళుకి మ్యాచింగ్ కలర్ లో వచ్చింది అనమాట. పళ్ళు అంతా కూడా మనకి ప్లెయిన్ yellowలో ఇచ్చారు కాబట్టి బ్లౌజ్ పీస్ కూడా కంప్లీట్ గా yellowలోనే ఇచ్చారు. కాకపోతే దాని మీద ఏ విధమైన వర్క్ లేకుండా కంప్లీట్ గా ప్లెయిన్ గా ఇచ్చేసారు. పురభి గారు నెక్స్ట్ సారీ చూద్దామా. చెక్స్ లోనే ఇంకొక స్మాల్ చెక్స్ లో చూస్తే అంతకు ముందు కొంచెం బిగ్ చెక్స్ వచ్చింది, ఫైన్ చెక్స్ వచ్చింది సారీ. అండ్ లైక్ ఎవర్ గ్రీన్ కాంబినేషన్, రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్ లో ఉంది సారీ. ఓకే, ఇది పళ్ళు చూస్తే లైక్ పళ్ళు లీఫ్ మోటివ్స్ వచ్చింది విత్ లైక్ సర్కిల్స్ అండ్ పోల్కా డాట్స్ వచ్చింది. బ్లాక్ పళ్ళు వచ్చి గోల్డ్ వచ్చింది సారీలో. లైక్ సారీ ఇంకా పళ్ళు చూస్తే లైక్ కాంట్రాస్ట్ కాంబినేషన్ లో ఇట్స్ లైక్ వెరీ నైస్ బ్రైట్ కాంబినేషన్ లుక్ వస్తుంది. ఓకే, మిగతా శారీలోని బాడీ అంతా కూడా చూస్తూ ఉంటే కనుక పెద్ద పెద్ద చెక్స్ లాగా మనకు కనిపిస్తూ ఉంటాయండి. దానిలోనే చాలా సన్నటి చిన్నగా ఉండే ఫైన్ చెక్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి అనమాట. త్రూఅవుట్ శారీ అంతా కూడా మనకి ఇదే విధంగా ఉంటుంది. సో మనకి ఫ్యాబ్రిక్ ఇప్పటి వరకు మీరు చూపించిన ఫ్యాబ్రిక్స్ అన్ని కూడా చాలా లైట్ వెయిట్ లో ఉన్నాయి. లైట్ వెయిట్ ఫినిష్ ఆల్సో లైక్ వర్క్ కూడా చాలా స్మూత్ గా వచ్చింది. లైక్ ఈ సారీలో ఏంటంటే లైక్ ద బ్లౌజ్ ఇస్ వెరీ గ్రాండ్ అండి, వెరీ డిఫరెంట్ అండ్ గ్రాండ్. డిజైనర్ అన్నమాట, సెల్ఫ్ డిజైన్ వచ్చేసి ఫుల్ లైక్ బ్రోకేడ్ బ్లౌజ్, బనారస్ బ్లౌజ్ లాగా వచ్చిందండి. ఫుల్ హెవీ వర్క్ తో లైక్ మన సింపుల్ గా స్టిచ్ చేసినా కూడా బికాస్ ఆఫ్ ద బ్లౌజ్ డిజైన్ ఇంకా ప్యాటర్న్ వల్ల ఫ్యాబ్రిక్ వల్లనే లుక్ చేంజ్ అయిపోతుంది, డిఫరెంట్ హైలైటెడ్ గా లుక్ వస్తుంది. ఓకే, జనరల్ గా ఇలాంటి చెక్స్ కానీ ఏమైనా తీసుకుంటూ ఉంటే కనుక మనకి ఏంటంటే నార్మల్ శారీస్, సింథటిక్ శారీస్ లోనే ఎక్కువగా వస్తున్నాయి కాబట్టి పట్టు శారీస్ కి సింపుల్ చెక్స్ బాగుంటాయా లేదా అని అనుకుంటున్నాం. కానీ మనకి బార్డర్స్ కూడా గోల్డ్ రావడము, అట్లాగే పళ్ళులో కూడా చూస్తూ ఉంటే కనుక చాలా డామినేటింగ్ గా బ్లాక్ అండ్ గోల్డ్ కాంబినేషన్ లో ఉంది కాబట్టి మనకి పట్టు శారీస్ లో అంటే ఈ టైప్ ఆఫ్ ఫ్యాన్సీ పట్టు శారీస్ తీసుకుంటే కనుక సింపుల్ చెక్స్ ఉన్నా కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందండి. నెక్స్ట్ శారీ చూద్దామా. నెక్స్ట్ ఒక బ్లాక్ అండ్ గ్రీన్ కాంబినేషన్. దీంట్లో ఏంటంటే చెక్స్ లో మళ్ళీ మోటివ్స్ వచ్చింది, డిఫరెంట్ స్ప్రెడ్ దూరంగా స్ప్రెడ్ అయ్యి మోటివ్స్ వచ్చింది. ఓకే, ఇటువైపు చూస్తూ ఉంటే కనుక పళ్ళు పాట అండి ఇదంతా కూడా. దీనిలో ఏంటంటే మనకి గ్రీన్ కలర్లో ఫ్యాబ్రిక్ మొత్తం కూడా పళ్ళు పాటలో అయితే గ్రీన్ కలర్ ఎక్కువగా తీసుకున్నారనమాట. గ్రీన్ కలర్కి గోల్డ్ కలర్లోను అలాగే కొంచెం మనకి ఏంటంటే కొంచెం డిఫరెంట్ అంటే ఫ్యాబ్రిక్ మీరు చూస్తే ఇక్కడ జూట్ వచ్చింది, కొంచెం జూట్ మిక్స్ అయింది, గోల్డ్ అండ్ జూట్ మిక్స్ వచ్చింది. సో లైక్ తర్వాత ఏంటంటే సారీ బ్లాక్ అండ్ గ్రీన్ అండ్ టిష్యూ 3 కాంబినేషన్స్ వచ్చేటప్పుడు లైక్ డిఫరెంట్ ప్యాటర్న్ ఒకటి సన్న చెక్స్ వచ్చింది. దానిలో మధ్యలో సడన్లీ లైక్ ఫ్లవర్స్ ఏదో ఫీల్డ్లో ఏదో గార్డెన్లో మధ్యలో ఫ్లవర్స్ వచ్చినట్టు సారీ అన్నిట్లో స్మాల్ ఫ్లవర్ మోటివ్స్ అవి జూట్లో వచ్చింది. సో దట్ టు మేక్ ద సారీ డల్ అంటే బ్లాక్ చాలా గ్రీన్ అండ్ గోల్డ్ వెరీ బ్రైట్ కలర్, దాంట్లో కొంచెం జూట్ ఎఫెక్ట్ వచ్చేటప్పుడు కొంచెం ఇంకా సూదింగ్ ఎఫెక్ట్ వచ్చింది సారీలో. ఓకే, సో త్రూఅవుట్ శారీ అంతా కూడా మనకి ఇదే చెక్స్ కంటిన్యూ అవుతున్నాయి అంటారా? మొత్తం శారీ అంతా వచ్చి లైక్ ఫుల్ శారీ అదే చెక్స్ విత్ దోస్ మోటివ్స్ వచ్చింది. ఓకే, మరి బ్లౌజ్ ఎలా వచ్చింది? ప్లెయిన్ గా వచ్చిందా లేకపోతే దానిలో కూడా ఇలాంటి చెక్స్? లేదు, లైక్ ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది. ఓకే, అండ్ విత్ బార్డర్, బ్లౌజ్ లో బార్డర్ కూడా చూస్తే చెక్స్ రాకుండా ఓన్లీ స్ట్రైప్స్, గోల్డ్ స్ట్రైప్స్ వచ్చింది. అండ్ లైక్ బ్లాక్ కి కాంట్రాస్ట్ లో గ్రీన్ బ్లౌజ్, బ్లాక్ అండ్ గ్రీన్ సంథింగ్ డిఫరెంట్ కాంబినేషన్. సో దీని కాస్ట్ ఎంత పడుతుంది అంటారా? అరౌండ్ సేమ్ రేంజ్ అండి, ఇంతకుముందు మనం మాట్లాడిన రేంజ్లో. దీ సారీస్ ఆర్ వెరీ రీజనబ్లీ ప్రైస్డ్ అండి. అండ్ లైక్ వీవింగ్ ప్యాటర్న్ అంతా ఎక్స్క్లూజివ్ మాది కాబట్టి మా దగ్గర ఉంటుంది కాబట్టి యూ విల్ ఫైండ్ దట్ సారీస్ ఆర్ వెరీ రీజనబుల్ అండ్ అఫోర్డబుల్. అండ్ ఆల్సో లైక్ చూస్తే కానీ చాలా గ్రాండ్గా హెవీ రేంజ్ సారీ లాగా కనపడుతుంది. అండ్ క్వాలిటీ వైజ్ ఆల్సో లైక్ వెరీ ఈజీ టు మెయింటైన్ అండ్ వెరీ ఈజీ టు క్యారీ ఆల్సో ఇన్ ఎ ఫంక్షన్. అండ్ మోర్ ఓవర్ మీ దగ్గర ఏంటంటే మీరు స్పెషలిస్ట్ ఇన్ డిజైనర్ బ్లౌజెస్ కూడా కాబట్టి శారీ తీసుకున్న వాళ్ళు మీ దగ్గరకే వస్తే కనుక మీరు ఎగ్జాక్ట్లీ బ్లౌజ్ ని కూడా ఎలా డిజైన్ చేస్తే బాగుంటుంది, వాళ్ళ పర్సనాలిటీకి తగ్గట్టు వాళ్ళ కాంప్లెక్షన్ కి తగ్గట్టు ఎలాగా స్టిచ్ చేయించుకుంటే బాగుంటుందో కూడా చాలా చక్కగా మీరు వాళ్ళకి చెప్తారు. ఓకే, ఇప్పుడు చాలా మీరు డిఫరెంట్ వెరైటీ వీవింగ్ సారీస్ చూసారు. ఇప్పుడు కొన్ని డిజైనర్ సారీస్ చూపిస్తాము, లైక్ చందేరిలోనే డిజైనర్ సారీస్.
రెడ్ వచ్చింది సారీ మీరు చూస్తే పళ్ళు అంతా రెడ్ వచ్చింది సారీలో. ఓకే, లైక్ వీ గివెన్ లైక్ డిఫరెంట్ 3 kinds ఆఫ్ బార్డర్. ఇట్స్ హాఫ్ అండ్ హాఫ్ పాట్లీ పళ్ళు లంగావణి మోడల్ సారీ అండి. ఓకే, సో లోపల బాడీలో చూస్తే లోటస్ మోటివ్స్ వచ్చింది వైట్ అండ్ రెడ్ కాంబినేషన్ లో. పళ్ళు మనకి వచ్చి ప్లెయిన్ రెడ్ వచ్చింది విత్ గోల్డ్ బార్డర్ అండ్ గోటా వర్క్ బార్డర్ వచ్చింది. దాంతో పాటు లైక్ ఆల్సో లైక్ బ్లౌజ్ ఆల్సో లైక్ వెరీ డిఫరెంట్ బ్లౌజ్ దీంతో పాటు కాంబినేషన్ లో మీరు చూస్తే లైక్ బ్యాక్ సైడ్ లో చూస్తే ఇట్లా వేవ్స్ లాగా వచ్చింది వెనకాల. లుక్ అండ్ స్లీవ్స్ యూ గివెన్ ద ప్రింటెడ్ మన లోపల బాడీలో ఏముంది సారీలో దట్ ప్రింటెడ్ బ్లౌజ్ యూ గివెన్ ఇన్ ద స్లీవ్స్ అండ్ ప్రింటెడ్ ఫ్యాబ్రిక్. సో బ్లౌజ్ అనగానే జనరల్ గా మనకి బ్లౌజ్ పీస్ వచ్చేసి శారీస్ లో ప్లెయిన్ గా ఇస్తారండి. అలా కాకుండా మనకి ఏంటంటే శారీలోని కొంచెం పార్ట్ తీసుకొని ఇలాగ ప్యాచ్ వర్క్ లో కూడా బ్లౌజెస్ డిజైన్ చేయించుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇప్పుడే నేను మిమ్మల్ని యాక్చువల్గా అడగబోతున్నాను. ఇప్పటివరకు మనం చూసిన శారీస్ అన్ని స్ట్రైట్ గా ఉండే శారీసే కానీ ఏవి మనకి హాఫ్ అండ్ హాఫ్ ప్యాటర్న్స్ లేవు కదా, అలాంటివి ఏమైనా చూపిస్తారేమో అని చెప్పేసి. సో దీనిలోనే ఏంటంటే ఇవి మనకి పార్టీ వేర్లా కూడా ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఏంటంటే సేమ్ చందేరి ఫ్యాబ్రికే కాబట్టి మనకి క్యారీ చేయడానికి కూడా కొంచెం కంఫర్టబుల్ గా ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఫ్యాన్సీ లుక్ కూడా లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ మధ్య లైక్ స్కూల్ గెట్ టుగెదర్స్, కాలేజ్ గెట్ టుగెదర్స్, అల్యూమినియా మీట్స్ అవుతూ ఉంటుంది. అప్పుడు లైక్ సమ్ టైమ్స్ యూ హ్యావ్ సో మెనీ థీమ్స్ అండ్ ఆల్. అప్పుడు కొంచెం డిఫరెంట్ గా అని అందరూ జీన్స్ టీ షర్ట్ ఎట్లా వస్తారు, కానీ కొంతమంది లైక్ సంబడీ ఈజ్ ఇన్ ఏ సారీ అందరు లైక్ ఎవ్రీబడి విల్ నోటీస్. ఇంకా లైక్ గాడీగా లేదు కాబట్టి ఆ ఒకేజన్ కి కూడా చాలా బాగుంటుంది. ఎట్లా గెట్ టుగెదర్స్ అండ్ ఆఫీషియల్ మీటింగ్స్ కి బాగుంటుంది చాలా. ఓకే, సో ఇలాంటి ఫ్యాన్సీ ఐటమ్ ఇంకోటి ఏమైనా చూపిస్తారా? యా, విల్ సీ వన్ మోర్ సారీ అండి. ఇట్లాంటి ఫ్యాన్సీ వెరైటీలోనే బనారస్ ఫ్యాబ్రిక్ మీద వచ్చింది సారీ. ఇట్స్ లైక్ లవ్లీ లవ్లీ బ్లూ. ఓకే, దాని మీద మనకి రెడ్ బార్డర్ వచ్చింది. మీరు బార్డర్ లో చూస్తే లైక్ వి యూజ్ రెడ్ అండ్ పర్పుల్ కలర్ అండ్ గోల్డ్ ఆల్సో. టూ డిఫరెంట్ కైండ్ ఆఫ్ లైక్ కుందన్ వర్క్ బార్డర్ అండ్ ఆల్సో గోటా బార్డర్. 2 varieties ఆఫ్ బార్డర్ వచ్చింది. సేమ్ బార్డర్ కంటిన్యూ అయింది పళ్ళులో. సో లైక్ బికాస్ ద సారీ లైక్ ఆల్రెడీ సెల్ఫ్ డిజైన్ వచ్చింది సారీలో ఆల్రెడీ. సో వీ కెప్ ద బాడీ ఆఫ్ ద సారీ సింపుల్ అండ్ ఓన్లీ గివెన్ ఎ వెరీ రిచ్ బార్డర్. సో దానికి కంప్లిమెంట్ చేసుకోవడానికి గాన్ ఫర్ ఎ రెడ్ బ్లౌజ్. ఓకే, కాంట్రాస్ట్ కలర్ లో రెడ్ బ్లౌజ్ వీ హావ్ గాన్. సో చూస్తే లైక్ కలర్స్ లైక్ బ్లూ అండ్ పర్పుల్ లైక్ టూ డార్క్ కలర్స్ కానీ యూజ్ అయింది సేమ్ ప్లేస్ లో. ఓకే, so that is giving such a different look andi. And like sari and that blue and red combination is something in Madhya like everybody is getting attracted towards this color. So like fabric is so different and light to carry and border enta heavy ga undi, so you can even wear it for few weddings lo kuda manam etla veseskochu. Edana weddings etla functions lo kuda we can use it for traditional way. So ee saree manaki half and half pattern kakunda complete ga full length lo okay saree okay. మరి పురబి గారు ఇంత బ్యూటిఫుల్ కలెక్షన్ని మాకు మా వ్యూయర్స్కి చాలా చక్కగా చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. మై ప్లెజర్. సో వ్యూయర్స్ చూసారు కదండి, ఈనాటి మన ఎపిసోడ్లో వర్ణిక డిజైనర్ బుటీక్లోని డిఫరెంట్ డిజైనర్ వేర్ శారీస్ని చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా. మరి ఈ కలెక్షన్ అంతా మీకు కూడా కావాలి అనుకుంటే కనుక అమీర్పేట్లోని కమ్మ సంఘానికి ఎదుర్కొండా ఉన్న వర్ణిక డిజైనర్ వేర్ బుటీక్కి విచ్చేసేయండి. ఇది ఇవాల్టి హలో లేడీస్. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్.